శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చిన్నరామచంద్రయ్యర్ల వారికి నమస్కరించుకుంటూ సత్యానంద సత్యమార్యుల వారికి నమస్కరించుకొని శ్రీమద్భాగవత కృష్ణదేశికేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువుల నుండి 2వ అధ్యాయము గురు శిష్య అన్యోన్య దర్శనము నుండి 7వ కందార్థం క్రమ సంఖ్య 28. మొద్దులనైనను దొల్తురు బద్దుల బద్ధత్వమడవి పాల్జేతురు. మీ వద్దకు వచ్చినగని పరిశుద్ధపు బోధోక్తమైన సూక్తులు గుప్పి అందుకు తగిన యుక్తులు చెప్పి పెద్దల చేమి ప్రసిద్ధిని విని వస్తి దిద్దుడినే వట్టి బుద్ధిహీనుడ నన్ను సూక్తులు గుప్పి అందుకు తగిన యుక్తులు చెప్పి. శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు శ్రీ పద్మానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ శ్రీమద్భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు 2వ అధ్యాయము గురు శిష్య అన్యోన్య దర్శనము నుండి మనము 7వ కందార్థాన్ని విచారించుకుంటున్నాం. అంటే క్రమ సంఖ్య 28. క్రిందటి కన్నార్థములో స్వామి మీరు నన్ను 10 మంది చూచి మెచ్చుకునేలాగున చేయగలిగినంత వారనియు, మీ అంతటి వారు ఈ జగత్తులో లేరనియు నా మనసులో గట్టిగా తోచి మీ పాద సేవాభాగ్యము సిద్ధించుటకై మీ సాన్నిధ్యమునకు వస్తి. ఈ గొప్పదైన బోధ అనగా క్రమ పద్ధతిగా వినుటలో నన్ను ఏ విధముగా వినమంటారో, ఏ విధముగా ఆచరించమంటారో ఆ విధంగా మీ ఆజ్ఞకు తూచా తప్పకుండా బద్ధుడునై అట్లు ఉండి నేను వినగలను అని శిష్యుడు గురు ప్రభువుతో విజ్ఞప్తి చేసుకుంటున్నారు అంటూ మనము విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము 28 కూడా శిష్యుని విజ్ఞప్తి. మొద్దులనై నన్ను దొల్తురు బద్ధుల బద్ధత్వమడవి పాల్జేతురు. మీ వద్దకి వచ్చిన గని పరిశుద్ధపు బోధోక్తమైన సూక్తులు గుప్పి అందుకు తగిన యుక్తులు చెప్పి పెద్దల చేమి ప్రసిద్ధిని విని వస్తి దిద్దుడిని ఒట్టి బుద్ధిహీనుడ నన్ను సూక్తులు గుప్పి అందుకు తగిన యుక్తులు చెప్పి. ఓ గురుదేవా, మొద్దులనైనను తొలుతురు అంత సామర్థ్యము మీ దగ్గర ఉన్నది. ఎందుకు అంటే మేము మొద్దులమైనటువంటి వారం. మొద్దులు అంటే ఏంటి అంటే చేతనహీనులు. ఈ చేతనహీనులు అనగా యోగాభ్యాస పరులు. అటువంటి దాని మీద ధ్యాస ఉండి చేతనహీనులు.
తొలుతురు లేకుండా చేస్తారు. దేని లేకుండా చేశారు? బద్ధులు. అంటే మేము బద్ధులమై ఉన్నాము, బాధింపబడిన వారు. బద్ధులు అనగా బాధింపబడిన వారు. అంటే దేనిచే బాధింపబడుతున్నారు? కర్మానుష్ఠాన పరులు. బద్ధత్వం అనగా మందత్వము. ఆ బంధనము నుండి అడవి పాల్చేతురు. అంటే సమూలంగా లేకుండా చేస్తారు. అంటే ఆ ఆ పనస మొద్దును తెచ్చి, ఆ పనస మొద్దును చిన్న చిన్నగా ఉలి దెబ్బలచే ఆ మొద్దు యొక్క మధ్య భాగం అంతయు తొలచి, దాన్ని రెండు వైపులా ఆ ఒక చర్మంతో చక్కగా మూసి, ఆ చక్కని శబ్దములు పలుకుగల మృదంగముగా తయారు చేసిన విధముగా ఆ మొద్దును తీసుకొని వచ్చి దాని మీద మంచి చక్కటి వాయిద్యము. వాయిద్యం అంటే ఏంటి? మనం ఎట్లో ఏది సరిగమ పదనిసా అని మనం ఏది కొడితే అవి ఎంతో వినడానికి, ఆ వాయిద్యము ఎంతో వినసొంపుగా ఉంటుంది. నువ్వు ఎలా కొడితే అలాగా. తక్కి దిమ్మిత్త, తక్కడి దిమ్మిత్త, తక్కడిత తక్కడిత తక్కడి దిమ్మిత్త, దిత్తిన్నక తద్దిన్నక. ఇవి ఇట్లా పదాలు. ఆ పదాలు ఎంత మృదువుగా వినడానికి ఎంత సొంపుగా ఉంటాయో ఆ విధంగా మొట్టమొదట మనం వాయిద్యం నేర్చుకొని పోవడానికి పోయినప్పుడు అవి మనకిచ్చినప్పుడు పదాలు ఇవే నేర్పుతారు. తక్కిడిత తక్కిత్త తక్కి దిమ్మిత్త, దిమ్మిత్త, తక్కడి దిమ్మిత్త, తైడుదక, దిన్నక్క దిన్నక్క తద్దిన్నక్క అని ఈ విధంగా పదాలు అంటే సర్వీస్. అవును. ఆ విధముగా సర్వీస్ చేసి చేసి నిన్ను ఒక పనోనిగా చేస్తున్నాడు. ఆ మృదంగం వాయించే పనోడిగా చేస్తున్నాడు. అప్పుడు అది ఏంటి అంటే కేవలం మొద్దు, అది ఎందుకు పనికిరాని మొద్దు. అట్లు ఆ అజ్ఞానముతో కూడుకొని ఉన్నటువంటి వాడు జండిబడి బుద్ధిలో వెలినిండి మిగుల దట్టమైనటువంటి అజ్ఞానం. ఆ బంధము చేత, ఆ బంధనము చేత బాగా ముద్రించబడి ఉంది అందులో అజ్ఞానం. అటువంటి బద్ధులము మేము, చేతనహీనులము, బుద్ధిహీనులము. ఆ మొద్దునే అంతగా మలచి ఆ విధముగా మీరు తీర్చిదిద్దినప్పుడు నాలంటి మూర్ఖునికి, అజ్ఞానములో ఉన్నటువంటి శిశుని ఇంకా ఎంత చెప్పాలి మీరు? ఒక మొద్దును చక్కని శబ్దములు పలకగల మృదంగా తయారు చేసినటువంటి విధంగా అజ్ఞానములోనున్న నన్ను కూడా ఆ గురుమూర్తి అనేకమైన సూక్తులు యుక్తులతో ఆ బ్రహ్మతత్వమును తెలియజేసి చక్కగా, అంటే వేదాంత సూక్తులతో చెప్పగలిగినంత సమర్థులు అని కదా. ఆ విధముగానే మీ వద్దకు వచ్చిన కని, అయ్యా గురుదేవా, మిమ్మల్ని ఆశ్రయించిన వారి అధికారాన్ని, ఆసక్తిని చూచి గమనించి, వాడికి ఆ యోగ్యత ఉన్నదా లేదా, సాధన సంపత్తుల అధికారాన్ని అంటే అర్థం ఏంటి అంటే ఆ గురుదేవునికి ఆశ్రయించినటువంటి శిష్యునికి వీడు అధికారియా కాదా, సాధన సంపత్తి లక్షణాలు ఉన్నాయా లేవా, వానికి దీని మీద తెలుసుకోవడానికి, వినడానికి ఆసక్తిగా ఉన్నదా, శ్రద్ధ ఉన్నదా లేదా అని గమనించి, అంటే ఆ శిష్యుడు గురుమూర్తిని సమీపించి నమస్కరించి పూజా విధానములతో గురుమూర్తిని ప్రార్థించగా
అజ్ఞానములోనున్న శిష్యుని ఆ గురుమూర్తి ఆ శిష్యునిపై కరుణ కలిగి, ఎందుకు అతను ఏం చేస్తున్నాడు, ఆ పూజా విధానములో గురుమూర్తిని చక్కగా నమస్కరించి ఆ పూజా విధానములతో ఆ గురుమూర్తిని ఎంతో చక్కగా ప్రార్థించాడు. అప్పుడు అటువంటి శిష్యుని ఆ గురుమూర్తి చూసి ఆ శిష్యునిపై కరుణ కలిగి చక్కని బ్రహ్మజ్ఞానిగా తయారు చేయవలనని ఆ గురుదేవుని మదిలో తలంచుకొని నా అంతటి వానిగా చెయ్యాలని సంకల్పము చేత పరిశుద్ధపు బోధ అంటే వస్తునిచ్చే పూర్వకమైన ప్రబోధ, వస్తునిచ్చే పూర్వకమైన ప్రబోధ అనేక సూక్తులతో అనేక యుక్తులతో వాడికి దగ్గరగా అర్థమయ్యే విధముగా ఏది చెబితే త్వరగా పట్టుకుంటాడు, ఏది చెబితే త్వరగా ఆలకిస్తాడు అని అతనికి ఆ శిష్యునికి అనుకూలంగా సంబంధితమైన మాటలు చెప్పి వివరించి అందుకు తగిన యుక్తులతో సూక్తులతో ఆ బోధ యందలి పద్ధతిని వస్తునిచ్చే జ్ఞానంగా అనుభవంలోనికి తెచ్చుకోవడానికి వీలైన పద్ధతితో వీలైన మార్గాలతో ఆ శిష్యుడు దేన్నైతే పట్టుకోగలుగుతాడో అని అంతగా చక్కగా వివరించి అందుకు తగిన యుక్తులు అనుభవము చేత బోధ యందలి వస్తునిచ్చే జ్ఞానాన్ని తెలియజేస్తూ ఆ శిష్యుడు అనుభవంలోకి తెచ్చుకోవడానికి వీలైన మార్గముగా ఆ బ్రహ్మతత్వమును తెలియచేసి చక్కని వేదాంత సూక్తులు చెప్పగలిగినంత బ్రహ్మజ్ఞానిగా ఆ శిశుని తయారు చేయదు. అందుకు ఆ శిశుడు గురువును ఆశ్రయించవలెను. అయ్యా పెద్దాలాచే మీ ప్రసిద్ధి వినివస్తి అంటే ఈ సిద్ధాంతమందు ఆరుడు తగలిగిన మహాత్ములు మీ గురించి మీ ప్రతిభ గురించి చర్చించుకుంటుండగా అది విని తెలిసి వచ్చాను నేను మీ దగ్గరికి. దిద్దుడి నన్ను ఈ బోధకు సరిపడా అధికారము సంపాదించుట కొరకు నన్ను తీర్చిదిద్దండి. ఒట్టి బుద్ధిహీనుడను మీ సామర్థ్యాన్ని శక్తిని అనుభవంలోకి తెచ్చుకోవడానికి కావలసిన శక్తి సామర్థ్యాలు లేనివాడిని కనుక బోధ చేసి అదంతయు కూడా సరిదిద్దవలసినదిగా ప్రార్థిస్తున్నాను అంటూ ఆ శిష్యుడు గురుమూర్తిని ఇక్కడ ప్రార్థించడం జరుగుతుంది. ఈ కన్నార్థ భావనలో ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.